సబ్ కలెక్టర్ ఇక్కడ మార్క్ చేసినది ఒక కాపీ పెట్టుకుని తర్వాత అక్కడ జరుగుతున్న సర్వేలో జరుగుతున్న పేరు గురించి గౌరవ కలెక్టర్ గారు పరిశీలించి ఆ తర్వాత మన ఎర్రగొండపాలెం మండలం ఇచ్చేసి మన ఎర్రగొండపాలెం మండలంలో గంగపాలెం గ్రామం అనంతరం ఇప్పుడు మన ఎర్రగొండపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యంగా ఈ పేదలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తిస్తూ వాటిని ఆయా గ్రామాలను కూడా అందరం చేశాం. మన ఎర్రగొండపాలెం మండలంలో కూడా దాదాపుగా 70% పూర్తి చేశాం రాబోయే అభ్యర్థుల గురించి. అలానే ముఖ్యంగా ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంచినీటి ఎద్దడి గురించి ఈ సమావేశానికి 5 మండలాల నుంచి కూడా గౌరవ ఎంపీడీఓలు అలానే ఎంఈఓలు ఎంఆర్ఓలు అందరూ తీసుకోవాల్సిందిగా ముందుగా ఈ జిఎస్ఎల్ యాక్టివిటీస్ మీద గౌరవ డిఐపీఓ మాట్లాడుతున్నారు. మనకి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం హౌస్ సర్వే చేస్తున్నాము. ఇంకా పీపుల్ సర్వే కూడా అప్పటికి డిస్టిక్ 46.7 అట్లానే తీసుకున్నాము. ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ చూస్తే 3-4 సర్వేస్ ప్యారల్గా జరుగుతున్నాయి. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూస్తే రీసర్వే జరుగుతుంది. రెవెన్యూ సదస్సులో కంప్లీట్ అయింది, దానిపైన ఇప్పుడు డిస్పోజల్ చేసుకున్నాము. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూస్తే సమ్మర్ వచ్చేసింది ఆల్రెడీ. దీనికి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎక్కువ వైపాల కాన్స్టిట్యుయెన్సీలో ఈ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ సమ్మర్గా అనేది అంటే రోడ్డు ఏ ప్రాబ్లం ఉంది, సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఆల్రెడీ మీటింగ్ పెట్టాము. బట్ మనం ఏదైతే చర్యలు తీసుకుంటున్నామో ఫీల్డ్లో మన ఫీల్డ్ లెవెల్ స్టాఫ్స్ ఎలా వర్క్ చేస్తున్నారు, ప్రజల మధ్యలో డైరెక్ట్గా వెళ్ళి వారిని కలిసి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజు రావడం జరిగింది. సో మార్నింగ్ నుంచి ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో మనం ముందుగా దేర్ ఆర్ సమ్ అబ్జర్వేషన్. సో ఇక్కడ ఉన్న స్టాఫ్స్ అందరూ కూడా ముందుగా ఇప్పుడు
ensure that your subordinates are going to the field and you are also going to the field. Get the feedback directly from the people. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీ అందరూ కూడా తెలుసు, స్టేట్ నుంచి ఐవీఆర్ఎస్ చేస్తున్నారు, అదేవిధంగా క్యూఆర్ కోడ్ లో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, అదేవిధంగా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అని పెట్టి వాట్సాప్ లో కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ప్రజల నుంచి డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఉంటుంది అది స్టేట్ దృష్టికి తీసుకువెళ్తాం. సో దిస్ ఈస్ హౌ సిస్టమ్ షుడ్ వర్క్. మీరు చాలా సిన్సియర్ గా ఫీల్డ్కి వెళ్ళడం మొదలు పెడితే మీకు అన్ని క్లారిటీ వస్తాయి. సో ఇప్పుడు నేను ఎవరిని కూడా ఎవరైతే సచివాలయం స్టాఫ్స్ ఉన్నారో వాళ్ళు సరిగా జవాబు చెప్పట్లేదంటే వదిలిస్తున్నాము. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఎవరు సరిగా చెప్పట్లేదు, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో ఆ విషయం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళే తెలియట్లేదంటే మీరు టేక్ యాక్షన్. అది మాత్రమే డీటెయిల్ గా నేను మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్తున్నాను. మిస్సింగ్ సిటిజన్స్ ప్రెగ్నెన్సీ ఉన్నది కంప్లీట్ చేసేసేయండి. అదేవిధంగా మార్నింగ్ సిటిజన్స్ ఆడిట్ అది మనము కొద్దిగా వెంటబడి ఉన్నాము. 25 పుల్ప్రాంతకం 20 ఇంకా 248 పెండింగ్ ఉన్నాయి. చిల్డ్రన్ వితౌట్ ఆధార్ వెరిఫికేషన్ మనకు పెండింగ్ 54% ఉన్నాయి. దాంట్లో ఎక్కువ ప్రెగ్నెన్సీ 72%. ఇది స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు